వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న డిపిఈపి న్యూ ఎంపీఎల్ మోడల్ స్కూల్లో నిర్వహించిన ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఆయన విద్యే జీవితానికి బలమైన పునాదని పేర్కొన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరందరూ అండగా ఉండబట్టి ఎన్ని ముందుకు వెళ్తాయి సార్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్ చెప్పండి. ఒక్కొక్కరు మాత్రమే విష్ణు ముందు పోయే విష్ణు పోయిపో ఉన్న మెయిన్ నాయకులు మొత్తం వచ్చి మీ చేతుల మీదుగా పిల్లలందరికీ కూడా కూర్చున్నారు. విష్ణుయ్య ఇచ్చి దేశీ ఖచ్చితంగా చెప్పండి. కొంచెం వెనక్కి రానా. ప్రభుదాస్ గారు, రఫీ గారు, బెడ్షీట్లు ఇస్తున్నారు. విష్ణు ఇంకెవరి నుండి ఒక్కసారి రమణయ్య కార్యకర్తలు ఎవరి నుండి తీసుకుంటాం. మేడం 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 సో నా పేరు పర్ణిత, నేను 6th క్లాస్ చదువుతున్నాను. సో నాకు సివిల్స్ అంటే చాలా ఇష్టం. సో నేను సివిల్స్ లో బాగా కాన్సన్ట్రేట్ గా చదువుతాను. నాకు భవిష్యత్తుకి అవసరం సరిపడా పుస్తకాలు ఈ రోజు వాళ్ళకి మనం అందిస్తే రేపు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ గా సిటిజన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్ ని మీరు తెచ్చినందుకు చాలా సంతోషం. పిల్లలకి వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ మనం ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళకి సిచ్యువేషన్స్ వల్ల అవ్వకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇలా ప్రోత్సహించడం వల్ల ఇది ముందుకెళ్ళటం చాలా గొప్ప విషయం. మా పాప సివిల్స్ కోర్స్ చేస్తుంది. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఏదో మెప్పు కోసం కాదు, 1 year కంప్లీట్ చేసింది. జేడి లక్ష్మీనారాయణ గారు గోల్డ్ మెడల్ ఇచ్చారు. కృష్ణతేజ గారు వాళ్ళ బాబాయి చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఏజ్ నుంచి ట్రైనింగ్ ఇస్తారని నాకు నిజంగా తెలీదు అని చెప్పారు. ఆయన వచ్చినప్పుడు పాపతో టైం స్పెండ్ చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు పాప క్లాస్ లో ఉంది. ఆ క్లాస్ అయ్యే వరకు ఆయన్ని చూసి కూడా అక్కడి నుంచి కదలలేదు. ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత డెడికేషన్ ఈ ఏజ్ లో చూసి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. నాకు ఎవరూ లేకుండా పైకి వచ్చాను, కానీ నీకు నేనున్నాను, నేను పైకి తీసుకెళ్తా అని ప్రోత్సహించారు. సో మనం కష్టపడితే మన ఎదుగుదలకి ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారు. కానీ మనం చేయాల్సిందంటే మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ మన పని మీదే ఉంచితే మనం ఏదో ఒక రకంగా మన మంచి పని చూసి ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్తారు. సో మీకు ఇచ్చే ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నారు. అది వృధా కాకుండా మంచికి చక్కగా ఉపయోగించుకోండి. మంచి ఫ్యూచర్ మీ చేతిలో ఉంటది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్టేజ్ నుంచే వచ్చిన వాళ్ళు. అది చెప్పడం చాలా సులభం, కానీ కష్టపడితే గానీ రాదు. సో మీ అందరి ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారికి, గుప్తా గారికి, మేహర్ గారికి, మన మా శివ గారికి, సుబ్బు స్వామికి, ప్లస్ ఈ వార్డు వాళ్ళ పేర్లు వార్డు ఇన్ఛార్జి అందరికి, మీడియా వారికి, మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న స్కూలు అందరికీ నా నమస్కారం.
అంతకుముందు మా వార్డు అంటే ప్రజెంట్ చెప్పాలంటే మా వార్డే ఇది. మా హౌస్ కూడా ఇక్కడే, ఈ వార్డులోకే మారాము. మా హౌస్ కూడా ఆ ఇంటికాడి ఇక్కడికి వచ్చేసాము. మా షాప్ కాడి హౌస్ కూడా కట్టుకున్నాము. ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఆ స్వచ్ఛ కార్యక్రమానికి వచ్చినప్పుడు 5 రోజులు దగ్గరుండి, మిగతా వాళ్ళు మన అందరం కూడా ఏదో 10 నిమిషాలు అట్లా పట్టుకుంటామే కానీ గంటలకు ఎంతసేపు అన్నా ఉంటుంది. గంట సేపు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కానీ ఊరకలేరు. ఆ రోజు మాస్టర్ గారు కూడా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ స్కూల్కి ఇట్లా ఈ విధంగా ఇట్లా డెవలప్ అయింది, మనం ఈ విధంగా చేయాలన్నారు. ఎమ్మటే మాస్టర్ గారిని అడిగాను, సార్ ఇట్లా ఏం చేద్దామంటే అని. ఇప్పుడు కాదంటే స్కూల్ తెరవగానే ఇట్లా చేద్దామన్నారు. సరే మొన్న ఇట్లా స్కూల్ తెరవగానే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే పర్లేదు మీకు ఏం కావాలో పెట్టండి అన్నాను. ఇట్లా ఐటమ్స్ మొత్తం పెట్టారండి. పెట్టి మళ్ళా తర్వాత బడ్జెట్ చాలా అవుతుంది కదండి, దాంట్లో కొంచెం తగ్గిస్తానండి అన్నాడు. రాశారు. మీరు రాసిన తర్వాత ఏం తగ్గించద్దు, మళ్ళీ వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు పిల్లల్ని. వాళ్ళకి ఆల్రెడీ సార్ చెప్పారు ఏమని, అంత ముందు కంటే స్ట్రెంత్ ఇప్పుడు 40-50 మంది పెరిగారండి. నరసరావుపేటలోనే మరి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఫస్ట్ అండి అన్నారు. కాబట్టి మీరు ఆ విధంగా అన్నారు కాబట్టి ఒక్క ఐటమ్ కూడా తగ్గించద్దండి, మీరు ఏ రాశారో అదే ప్రకారం తీసుకున్నాండి, ఎక్కడెక్కడ తీసుకున్నారో చెప్పండి, వాళ్ళకి నేను డబ్బులు కొట్టేసేస్తాను అని చెప్తే మొత్తం వారే పాపం అన్ని నేను తెచ్చింది ఏం లేదు, అన్ని దానికి మొత్తం వారే తెచ్చుకున్నారు. అన్ని ఎక్కడికక్కడ చెప్తే మొత్తం వాళ్ళకి పంపించేసాము. అది ఇప్పుడు అంటే ఓకే నేను చేశాను, నాకంటే కూడా గుప్తా గారు, మెహర్ గారు, సుబ్బుసా ఉంది, నెలకో పోస్ట్ పెడతానే ఉంటాడు. ఈ అంతా తక్కువ, ఇంకా లక్షలు స్టడీ చేసే వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. అందరూ శివోత్సవం అన్నట్టు ఏంటంటే ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు అందరూ ఏదో కొంత ఇట్లా ఇస్తూ ఉంటే బాగుంటుంది. కానీ ఇట్లా ఎమ్మెల్యే గారు చెబుతుంటేనే జరుగుద్ది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు సర్వీస్ కార్యక్రమాలుగా ముందు ఉంటారు, చేయటానికి చేపించడానికి. ఇలా ఉండి ఎక్కడికి పోయినా కూడా సరే నేను కాబట్టి ఇంకొకరు కానీ ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యే గారు అనేది చెబుతూ ఉంటే 100% చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేయటంలో కూడా మా మిస్సెస్ కానివ్వండి, మా ప్రవల్లిక పరిణిత కేవలం ఈ కార్యక్రమం ఉంది అంటే దాని గురించే వచ్చారు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతారు. అది అట్లా ఇంట్రెస్ట్, అంతేగాని ఎందుకు ఇంత డబ్బులు అవుతున్నాయి అని కానీ అట్లా ఏమీ అనుకోరు. కానీ మనకు చేతనంతా చేయాలని. మా మనవరాలు ఉంది, ఇంకా అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. ఒక్క మార్కు తగ్గిందంటే ఆ నైట్ నిద్రపోదు. ఇంకా ఎందుకు తగ్గింది అని మళ్ళా పోయి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తగ్గించాలని తగ్గిస్తే మళ్ళీ ఆ టీచర్ దగ్గర తీసుకెళ్ళి ఎందుకు తగ్గించింది అని మాట్లాడారు. మాట్లాడితే ఎప్పుడు మీ అమ్మాయి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈసారి వేరే వాళ్ళని చేద్దామని చెప్పి చేసామన్నారు. దానికి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అరిశారు, అలా చేయమాకండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా వస్తే అలా ఉండాలి, కానీ వేరే వాళ్ళని చేయడం కోసం అట్లా మార్పు చేయొద్దు అని అరిచారు. అది అలా ఉంటుంది. అందుకే మా ప్రవల్లిక ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. అది ఉండబట్టి దీనికి మా మనవాళ్ళకి అంతకంటే ఇంట్రెస్ట్. అదే విధంగా అందరూ బాగా చదువుకొని డెవలప్ అవుతారని నా కోరిక. ముందుగా నా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలి. మరి ఏ రోజు ఇప్పుడు చదువు ఉంటేనే, విద్య ఉంటేనే ఏదైనా దేంట్లోనే రాణించగలం. కాబట్టి చదువు లేకపోతే దేనికి పనికిరారు. కాబట్టి మీ పిల్లలు ఇక్కడి నుంచే ఫస్ట్ క్లాస్ నుంచే బాగా చక్కగా చదువుకోవాలి. ఈ రోజున మీరు బాగా చక్కగా చదువుకోవటానికి మరి బుక్స్ గాని, పెన్స్ గాని, పలకలు గాని మరి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మన మిత్రుడు బొత్స సత్యనారాయణ గారు, వారి ఫ్యామిలీ, మరి రమా గారు గాని, అమ్మాయి ప్రవల్లిక, వాళ్ళ అమ్మాయి పరిణిత, వీళ్ళందరూ కూడా మీకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు మీరు బాగా చక్కగా చదువుకోవాలని ఈ రోజున మీకు ఇక్కడ డొనేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు గొడవ చేయకుండా ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే మరి ఈ రోజున మరి విద్య అవసరం. చదువుకుంటేనే మీరు రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ మంచి ఉన్నత స్థానంలో మరి చదువుకుంటేనే మన సమాజం, మన నర్సరావుపేట పట్టణం కానివ్వండి, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. నిరక్షరాస్యత తగ్గిపోవాలి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవ రవీంద్ర బాబు గారు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా పట్టణ అభివృద్ధికి కానీ నిత్యం ఈ శానిటేషన్ మీద యుద్ధం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడే వారిని కలవటానికి వెళ్తే ఉదయం 6 నుంచి మరి అక్కడికి వచ్చే పేషెంట్లకి ఓపీ చూడటంలో మరి బిజీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ చదివారు. మరి వాళ్ళ అమ్మాయి డాక్టర్, అబ్బాయి డాక్టర్, అల్లుడు, కోడలు అందరూ డాక్టర్స్. అక్కడ వాళ్ళందరూ
కాబట్టి మీరు కూడా బాగా చక్కగా చదువుకొని ఇప్పటి నుంచే ఒక గోల్ పెట్టుకోవాలి. నేను రేపు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఏదో ఒకటి గోల్ పెట్టుకొని మీరు కూడా మంచిగా చదువుకోవాలని. ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కూల్లో మీరు చదువుకోవటానికి ఎంతో మంది ఈ రోజున డోనర్స్ వస్తున్నారు. మీకు చదువుకోండి. ఎందుకంటే ఈ స్కూల్లో నేను 2016లో కూడా మరి అప్పుడు వచ్చి ఇక్కడ గేట్లు కానీ, బెంచీలు కానీ, కుర్చీలు కానీ ఏమి లేవంటే ఆ రోజున 50,000 రూపాయలు పెట్టి ఆ రోజున నేను కూడా అక్కడ డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీకు మరి హెచ్ఎం గారు కానీ, టీచర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. మరి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే ఆ రోజులో తిలక్ స్కూల్ గవర్నమెంట్ కూడా చాలా అభివృద్ధి చేశాడు. మరి ఆయన మొన్న కూడా నన్ను కలిశాడు. నన్ను ఇక్కడికి ఈ చంద్రబాబు నాయుడు కాలేజ్ స్కూల్కి వేశారంటే ఇక్కడ చాలా వసతులు లేవు, ఏయో ఒకటి మీరు అందరూ ఇక్కడ స్పాన్సర్ చేయాలంటే వద్దామంటారా, నాకు పని నుండి రాలేకపోయాను. కాబట్టి మీకు మంచి హెచ్ఎం టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కోరుతూ, ఈ రోజున మీకు ఈ బుక్స్ ఇవన్నీ స్పాన్సర్ చేసిన మా మిత్రుడు మరి బొత్స సత్యనారాయణ గారు ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ ప్రభుత్వ పాఠశాలకి బుక్స్, పెన్స్, ప్లేట్స్, చైర్స్ ఇచ్చిన మా ఫ్రెండ్ ప్రవళిక సత్యనారాయణ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన అభినందనలు. మీరు గనక ఈ భవిష్యత్తులో ఇట్లాగా స్పాన్సర్షిప్ ఇచ్చి బాగా చదువుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. ఒక రిషా అతను మా అబ్బాయి యుఎస్ఏలో చదువుతున్నాడని గట్టిగా చెప్పుకున్నాడు. అంటే చదువుంటే ఎంత దూరమైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. ఆ అబ్బాయి జీతం ఇప్పుడు సంవత్సరానికి 12 కోట్లు. ఆ రిక్షావాడు అబ్బాయి యుఎస్ఏలో ఉన్నాడు. అంటే యుఎస్ఏ డాలర్స్.